ఈరోజు వీకెండ్ ఒక పెద్ద బట్టల సేల్ ఉందండి. అక్కడికి వెళ్ళిపోతున్నాను. పొద్దున్న రెడీ అయిపోయి మా అమ్మాయి కూడా వస్తుంది నాతోటి. దీంతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా బిల్లు వేసేస్తుంది. అందుకని కొంచెం దీన్ని కంట్రోల్లో పెట్టాలన్నమాట. బెంగళూరులో మా ఇంటి దగ్గర నుంచి సిటీలోకి వెళ్ళాలంటే గంటలు పడుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ అంత భయంకరంగా ఉంటుంది అనమాట. చూసారు కదా, అందులో వీకెండ్ ఒకటి మొత్తం జనాలందరూ రోడ్ల మీద ఉంటారు ఈరోజు. ఎక్కడ మాల్స్ కానీ థియేటర్స్ కానీ ఖాళీ ఉండవు. ఇప్పుడైతే మేము లొకేషన్కి వచ్చేసాము. ఇది వేగా సిటీ మాల్ అండి. ఇది బెస్ట్ మాల్స్లో ఇది ఒకటి అనమాట. బెంగళూరులో ఉండే బెస్టెస్ట్ మాల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ వేగా సిటీ మాల్ కూడా ఒకటి అనమాట. ఇది జేపీ నగర్ దగ్గర వస్తుంది. ఆనుకొని గ్రీన్ పార్క్ అనే హోటల్ ఉందనమాట. ఈ హోటల్లోనే ఇప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్ అంటే అన్ని బ్రాండెడ్ క్లాత్స్ అనమాట. మొత్తం ఫ్యాషన్కి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. మరి ఇక్కడైతే వేళ 70% ఆఫ్ అని చెప్పేసి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఎంతవరకు మరి మనకి అది రీజనబుల్గా ఉంటుందో వెళ్ళి లోపలికి చూస్తేనే తప్ప ఏమీ తెలియదు. ఇప్పుడు ఇదైతే ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిపోదాం. హోటల్ కాబట్టి వాలెట్ పార్కింగ్ కూడా ఉంది. వాళ్ళే కార్ తీసుకుని పార్క్ చేసేసారు. అయితే చూసారు కదా, ఇక్కడ మనకి ఇన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ మీద మన క్లాత్స్ మీద 70% ఆఫ్ అంట. ఇంకా అందరూ దున్నేస్తున్నారు అనమాట. మొత్తం ఫిల్టర్ చేసేస్తున్నారు. కుప్పలుగా వేసున్నాయి. ఒక్కొక్క దగ్గర గుట్టలుగా ఉన్నాయి బట్టలు. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఒక్కొక్క బుట్ట చేతికి ఇచ్చేస్తున్నారు. అందులో బట్టలు వేసుకోమని. మా అమ్మాయికి అయితే పాపం బుట్ట చేతికి ఇచ్చి లోపల పంపించారు. అది అటు ఇటు చూస్తుంది ఎరదానిలాగా ఏటేసుకోవాలని చెప్పి. లేడీస్కో పక్క జెంట్స్కో పక్క ఇవి పెట్టేశారనమాట. ఈ పక్క అంతా జెంట్స్దే ఉంది. జెంట్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు మాకన్నా చెప్పాలంటే. మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకి బట్టల పిచ్చి ఎక్కువ అంటారు, కానీ ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. మాతో ఈక్వల్గా ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు చెప్పాలంటే. నాకైతే ఇలాంటి సేల్స్కి వస్తే కొనడం కన్నా చూడడం అంటే బాగా ఇంట్రెస్ట్. ఏం కొత్త వెరైటీలు వచ్చాయి ఏంటని చెప్పేసి అన్నీ ఒకసారి తనిఖీ చేసేస్తాను. కానీ నేనైతే కొనడానికి ఇష్టపడను పెద్దగాని. మరీ బాగునే చీప్గా పడుతున్నాయి అంటే మాత్రం కొనుక్కుంటాను, లేదంటే మాత్రం తీసి చూసి పక్కన పెట్టేస్తుంటాను అనమాట. రండి మరి సేల్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. మాకైతే ఆడవాళ్ళకి బాగా ఎక్కువ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ చూడడానికి. బయటికి బాగా కనబడుతున్నాయి అన్నీను, కానీ రేట్లు మాత్రం ఎక్కువే ఉన్నాయి. 70% అంటే ఒక్కొక్క బ్రాండ్ అయితే ఏకంగా 7,000 8,000 ఉంది. అందులో 70% అంటే చూసుకోండి మరి ఎంత పడుతుంది అని చెప్పేసి. ఎక్కడో కొన్ని మాత్రం బాగున్నాయి. మనకి కావాల్సిన అంటే మనం కొనుక్కొని ఎఫర్ట్ పెట్టగలం అనేంత రేంజ్లో ఉన్నాయి. పర్వాలేదు. మనకి 70% అంటే ఒక 300కి అలా కూడా వస్తుందన్నమాట. కొన్ని కుర్తీస్ అవన్నీ చాలా బాగున్నాయి. మనకి షాపుల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువే ఉండొచ్చు ప్రైజెస్. అంటే బ్రాండెడ్ కావాలి అనుకునే వాళ్ళకి, బ్రాండెడ్ వేసుకోవాలనుకునే వాళ్ళకి. నేనైతే అసలు బ్రాండ్లో ఏమి వాడను. నాకు అలాంటిది ఏం పట్టింపు లేదు. చూడడానికి బాగుంటే చాలు నాకు, అంతే. చూడడానికి బాగుంటే నాకు 100 రూపాయలైనా సరే పర్వాలేదు, కొనేసుకుంటాను. నాకు మరీ ఎక్కువ కాస్ట్లీ పెట్టి కొనాలంటే మాత్రం అసలు అది 70% కాదు, 100% అది తక్కువ ఇస్తారంటే కూడా నాకు అసలు వద్దు. కాటన్ నైటీలు అంటే 400. మరి ఎవరికైనా నచ్చుతాయో లేదో నాకైతే తెలియదు. చాలా వెరైటీగా ఉన్నాయి. ఏంటంటో ఇలాంటి వెరైటీస్ నేను ఎప్పుడు వాడలేదు. అలాగే కలర్స్ కూడా ఏంటో డబల్ కలర్స్ ఉన్నాయి. చూసారు కదా, ఈ రకంగా ఉన్నాయన్నమాట మోడల్స్. ఇవి కొత్తగా ఉన్నాయి, నాకు ఎప్పుడు ఇలాంటి మోడల్స్ చూడలేదు. కొత్త రకంగా ఉన్నాయి ఈ మోడల్స్ ఏవో. కానీ ప్రైస్ వైజ్ రీజనబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే కాటన్ మాత్రం చాలా బాగుంది, పట్టుకుంటే స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్. ఎవరైనా కొనుక్కోవాలంటే ఆ డిజైన్స్ నచ్చితే కొనుక్కోవచ్చు. ఇక మా అమ్మాయి అయితే ఇక్కడ జీన్స్ మీద పడింది. ఈ జీన్స్ ఏంటో ఇప్పుడు అంత ఫ్యాషను, అన్నీ చిరిగిపోయిన జీన్స్లే వస్తున్నాయి. ఆ జీన్స్ ప్యాంట్లు కొనుక్కున్న తర్వాత అయినా సరే చింపేసుకొని వేసుకుంటున్నారు. అంత ఫ్యాషన్ అయిపోయిందనమాట చిరిగిపోయిన జీన్స్ అనేవి. ఇలాంటి చిరిగిపోయిన ప్యాంట్లు అయితే మా అమ్మ చిన్నప్పుడు మసిగొడ్లకు వాడేదనమాట. బ్రహ్మంగారు చెప్పినట్టు కాలం మారిపోయింది. ఇప్పుడు చిరిగిపోయినవే ఫ్యాషన్ అయిపోయి, బాగున్నవేమో పక్కన పడేస్తున్నారు తీసుకెళ్ళి. జస్ట్ 300 రూపీస్ అట ఎనీ జీన్స్. రేట్ అయితే బాగుంది. ఇవి లెగ్గింగ్స్, కలర్స్ చాలా బాగున్నాయి. 250 రూపీస్. కలర్స్ అన్ని కలర్స్ బాగున్నాయి. అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది, ముట్టు చూస్తే తెలుస్తుంది. రీజనబుల్గా ఉంది ప్రైజెస్. ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి మనకి 250 అంటే బాగానే సేల్లో కొనుక్కోవచ్చు. అన్ని మ్యాచింగ్లు కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి. అన్ని రకాల కలర్స్ దొరుకుతున్నాయి. జెంట్స్కి అయితే టీషర్ట్స్ చాలా బాగున్నాయి. అందరూ బాగా ఏరేస్తున్నారు వచ్చి. దొరికిన వాళ్ళకి దొరికినంత అనమాట. మనం ఎంత ఎత్తుక్కుంటే అంత అనమాట. అడుగడుగున ఉంటాయి. మనం బాగా టైం బాగా పెట్టి అక్కడ ఉండి ఎత్తుక్కోవాలి అన్నీను. ఎందుకంటే అన్నీ కలిపి పెడేస్తారు అక్కడ. బాగున్నవి బాగాలేనివన్నీ హ్యాంగర్లు తగిలించేస్తారు. చూసుకొని కరెక్ట్గా సైజులు అవి కూడా ఇక్కడ మనకేమి ట్రయల్ రూమ్స్ అవి ఉండవు. అందుకని ముందే ఇంటి దగ్గర కొలతలు చూసుకొని వచ్చి తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏమి మనం మళ్ళీ వేసుకొని చూసి సెలెక్ట్ చేసుకోవడానికి అస్సలు అవకాశం ఏమీ లేదు. కానీ ఎక్సెస్ నుంచి మీకు XXL వరకు, XXXL వరకు కూడా ఉన్నాయన్నమాట. సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి.
కొన్ని బ్రాండ్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని బ్రాండ్స్ అయితే చాలా హైలీ ఉన్నాయి. 70% ఆఫ్ అయినా కూడా మనం ఎఫర్ట్ పెట్టలేము అనమాట, అంతంత రేంజెస్ ఉన్నాయి. అది పెట్టగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా వచ్చి కొనుక్కోవచ్చు. అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ, బెడ్షీట్స్, అలాగే కుషన్స్, ఇంకా కొన్ని యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. మనకి ఇంట్లో కావాల్సినవి, కిచెన్లో కావాల్సినవి కానీ ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చిన్న గ్యాడ్జెట్స్ అవి ఉన్నాయి అనమాట. వచ్చి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అలాగే కూలింగ్ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి, మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ పేరు వచ్చేసి వేర్ హౌస్ ఆఫ్ బ్రాండ్స్ అనమాట. ఇంకా ఇది 1 వీక్ పట్టు కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా రావాల్సిన వాళ్ళు రావచ్చు. మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోతే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. నా షాపింగ్ అయితే అయిపోయిందండి. నా చిన్న కవర్ పట్టుకొని బయటకు వచ్చేసాను అనమాట. ఎక్కువ ఏం కొనలేదు, ఏదో నేను ఒక 2 ప్యాంట్లు, మా అమ్మాయి ఒక టీషర్ట్ కొనుక్కున్నాను అంతేనే. ఎంట్రన్స్లో ఈ డోర్ మాత్రం భలే బాగుంది, చక్రంలా తిరుగుతుంది అనమాట. అందులోపటి నుంచి బయటకు రావడం భలే బాగుంది, సరదాగా. అయిపోయింది షాపింగ్, ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్ టాటా.